పాపం రాక రాక ఒక పదవి వచ్చింది. ఎన్నేళ్లు కృషి చేస్తేనో మందుల సామ్యులకి ఒక ఎమ్మెల్యే టికెట్ దొరికింది. నిజానికి ఆ టికెట్ మా అద్దంకి దయాకర్కు రావాల. మేము యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో హోటల్ అశోకాలో ఒకసారి అద్దంకి దయాకర్ నాతో కలిసిన తర్వాత మేము ఇద్దరం కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం. అన్న ఏం సంగతి అన్న, ఎట్లుంది, ఏంటిది, ఎట్లా ఉంది, పార్టీ పెద్దదే, నాకు సూపర్ రిలేషన్స్ ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది, కేసీ వేణుగోపాల్తో మాట్లాడినా, వాన్తో మాట్లాడినా, వీళ్ళతో మాట్లాడినా, అధిష్టాన వర్గము నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది, నేను కంటెస్ట్ చేస్తా తుంగతుర్తి నుంచి అని అన్నాడు. నేను ఇవాళ అద్దంకి దయాకర్ అయితే సజీవంగా ఉన్నాడు, రాజకీయంగా చతురతతో ఉన్నాడు. సరే పబ్లిక్లీ చెప్తాడో చెప్పడో గానీ నేను ఆనాడే ఆయనకు చెప్పిన, నీకు టికెట్ రాదు. ఎందుకన్నా గడ్డ చెప్తున్నారు ఏందన్నా, బాపనోళ్ళు మంచి అని ఆశీర్వదించాలి కానీ గట్లెందుకు మాట్లాడదాం అంటే, లేదు దయాకర్, నీ చదువు, నీ రాజకీయ పరిభాష, నీ రాజకీయ విజ్ఞానం, నీ రాజకీయమైనటువంటి చతురత, నీకున్న ఇంటలెక్చువల్ క్వాలిటీస్ నీకు అడ్డు. ఎందుకు పైకి చెప్పకుండానే రేవంత్ రెడ్డి నిన్ను బొందబెడతాడు అనేటువంటి విషయం చెప్పిన. అన్నట్టే జరిగింది. పాపం దయాకరు ఎంత విలవిల కొట్టుకున్న ఒక్క అవకాశం కూడా దయాకర్కు రానివ్వలేదు. మందుల సామ్యులకి ఇచ్చినాడు అవకాశం. ఎందుకు ఇచ్చినాడు? వీడైతే మన పాదాల దగ్గర పడి ఉంటాడు, మనం చెప్పినట్టు ఉంటాడు. అసలు ఎన్నికల ఖర్చులు భరించలేని మందుల సామ్యులకు 50,000 నేనే ఇచ్చి ఎన్నికలలో పోటీ చేయించిన వెడుమా బొజ్జుకు అట్లా ఇట్లా అని చెప్పుకోవడానికి, ఉదాహరణలుగా చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి కొన్ని అంశాలు కావాలి. కాబట్టి వీళ్ళు చేస్తున్న దౌర్జన్యము, వీళ్ళు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నటువంటి విధానం మీద దళిత జాతి గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని ఎదురు దాడి చెయ్యొద్దు అని అన్నప్పుడు వీళ్ళకి ఇట్లాంటి 1-2 ఉదాహరణలు కావాలి. వెడుమా బుజ్జుకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, ఏదో మందుల సామ్యులకు ఒక టికెట్ ఇచ్చిన అని. నీ అయ్య సొమ్ము ఇచ్చినవా? నీ తాత సొమ్ము ఇచ్చినవా? అరే నీకంటే ముందు 1978లోనే డాక్టర్ చెన్నారెడ్డి గారు కరీంనగర్ శాసనసభ స్థానాన్ని నలబాసు కొండయ్య అనేట ఆయనకి ఇచ్చినాడు. ఆయన పేరు ఊరు ఎవ్వరికి తెలియదు. ఆయన ఎవరు నోడగొట్టినాడు తెలుసా? జె చొక్కారావు అనేటువంటి ఒక మహానుభావుణ్ణి చిత్తుగా ఓడించినాడు. ఇది నీ దయ కాదు. నీకంటే మీ జాతిలో ఇంకా ఎంతో మంది తెలియగల వాళ్ళు ఉన్నారు.